కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆటవీక పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురాక కిషోర్లను సజ్జల పరామర్శించారు. వైసీపీ నేతలపై ఒకదాని తర్వాత మరొక కేసు నమోదు చేయడం, బెయిల్పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ మళ్లీ జైలుకు పంపడం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. సామాన్యులు, జర్నలిస్టులపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ఉంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడుదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి సామాన్య జనం మీద. దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 7 కేసులు, వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు, ఆయన మున్సిపల్ చైర్మన్.